ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరపున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో పోలీసుల తరపున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్లకు ముందస్తు బెయిల్పై కీలక నిర్ణయం వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన వైసీపీ నేతలు సజ్జల, తలసిల, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలకు ఊరట లభించింది. మరోవైపు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్, భాగ్యరాజ్, సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ముగ్గురు కృష్ణలంకకు చెందిన వారిగా పోలీసులు చెప్పారు. వారు ముగ్గురు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. అంతకుముందు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగించారు. ఇదే కేసులో జింకా సత్యంతో పాటు తియ్యగొర గోపిరెడ్డి, లంక అబ్బినాయుడును అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జోగి రమేష్. ఈ తరుణంలోనే ఈ నెల 16 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో జోగి రమేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2021లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే ఆయన ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు పెట్టారు. ఈ కేసులో తాజాగా దర్యాప్తు ప్రారంభం కావడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.